మహిళల మీద నేరాలకు సంబంధించి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పిలుపునిచ్చారు. మహిళల మీదకి నేరాలకు పాల్పడేటటువంటి దుర్మార్గుల మీదన కఠినమైన చర్యలు ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆడబిడ్డల జోలికి రావద్దని మృగాలను హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో 31 ఏళ్ల డాక్టర్ మీద అత్యాచారం మహారాష్ట్రలోని బద్లాపూర్లో 2 బాలికల మీద లైంగిక వేధింపుల నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు. మన తల్లులు అక్క చెల్లెమ్మల ఆడబిడ్డలను కాపాడుకోవాలి, వాళ్ళ భద్రత దేశానికి ప్రాధాన్యత అంశం కావాలి. ఎర్రకోట నుంచి నేను ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నా. దేశంలో ఎక్కడికి వెళ్ళినా మహిళల భద్రత గురించి మాట్లాడుతున్నా. నా సోదరిమణులు తల్లులు పడుతున్న బాధలు ఆవేదన నాకు తెలుసు. మహిళల మీద నేరం నిజంగా క్షమించరాని పాపం. ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇది తెలుసుకోవాలి. మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు. చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. మహిళల మీద అత్యాచారాలు హత్యలకు పాల్పడే దుర్మార్గులకు సాయం అందించే వాళ్ళని సైతం విడిచిపెట్టద్దు. అది ఆసుపత్రి కానీ, పాఠశాల కానీ, ప్రభుత్వ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎక్కడైనా సరే మహిళల భద్రత పట్ల నిర్లక్ష్యం జరిగితే అందుకు అందరూ బాధ్యత వహించాల్సిందే. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మహిళల జీవితాలను గౌరవాన్ని కాపాడటం మన మీద ఉన్న అతిపెద్ద బాధ్యత. అది సమాజం ప్రభుత్వాల బాధ్యత అని ప్రకటించారు.